వందే భారత మాతరం, జై శ్రీరామ్. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా మాట్లాడుతున్నాను. 48 గంటల సమయం దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గారు వేదాన్ని అవమానిస్తూ గాంధీ భవన్ సాక్షిగా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉన్న మీటింగ్లో ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేసి అయినా కానీ ఎవరు స్పందించట్లేదు. క్షమాపణలో లేకపోతే ఇంకొక చర్యలో కూడా ఎవరు తీసుకోవట్లేదు. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. అక్కడ లంచ్ ఎవరికన్నా తెలియదు, ఎవరికొరకన్నా తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమని నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. 1900 దీనికి చాలా బాధపడుతూ ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాం. యావత్ హిందూ సమాజాన్ని కోరుకుంటుంది ఏంటంటే, మందుల సామెల్ అనే వ్యక్తి ఒక బ్రాహ్మణ కులాన్నో లేకపోతే ఇంకో కులాన్నో అనడమే కాదు, యావత్ వైదిక వాంగ్మయాన్ని, వేద మంత్రాలనే అపశబ్దాలతో, మనము నోటితో మాట్లాడలేని మాటలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. పోరాట రూపాలు ఏవైనా పర్వాలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా, కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తారా, ఇంకెవరికి కంప్లైంట్ ఇస్తారా, కంప్లైంట్ల రూపంలో కావచ్చు, లేకపోతే ధర్నాల రూపంలో కావచ్చు, దిష్టిబొమ్మల దగ్గర రూపంలో కావచ్చు. నేను ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుల్ని కోరుతోంది ఏంటంటే, దయచేసి స్పందించండి. స్పందన లేకపోతే మనని చంపినా అడిగే నాతుడు ఉండడు. ఈరోజు ఎక్కడో వేరే దేశాల్లో జరుగుతున్న యుద్ధాల కోసం ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. అలాంటిది ఇదే తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ నడిబొడ్డైనటువంటి మనకి హైదరాబాదులో గాంధీ భవన్లో లక్షలాది మంది కార్యకర్తల ముందు, ఎన్నో మీడియా ఛానళ్ళ ముందు ఇష్టం వచ్చినట్లు మందుల సామెల్ మాట్లాడాడు. లకారాలతో చాలా నీచంగా వేదమంత్రాన్ని, ఆయనకు అర్థం కాకపోతే అర్థం కాలేదనగాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సిన చర్య. దయచేసి 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 స్పందించండి. కొందరు మాత్రమే బ్రాహ్మణ సంఘాల్లో తీసుకుంటే బాస ఆర్గనైజేషన్, అలాగే జగిత్యాలలో ధర్నాలు చేశారు. ఇంకా కొన్ని దగ్గరలో జరిగాయి, నాకు కొన్ని పేర్లు గుర్తులేవు. దర్శనం శర్మ గారు, వారందరూ కూడా ఖండించి తీరారు. అలాగే మిగతా కొన్ని హిందూ సంఘాలు కూడా ఖండించాయి. కాకపోతే మిగతా వాళ్ళమందరం ఏం చేస్తున్నట్టు, వేదాన్ని అపహాస్యం చేస్తే మనం కళ్ళప్పగించి చూద్దామా? ఏది చేతగాని నపుంసకత్వంతో మనం అక్కడే పడి చద్దామా? నేను కోరుతుంది ఒక్కటే, దయచేసి మిత్రులారా స్పందించండి, స్పందించండి, స్పందించండి. మనము స్పందించకపోతే మన దేశంలోనే, మన ఊర్లోనే, మన ఇంట్లోకి వచ్చి తలలు నరికే వ్యవస్థలు తయారవుతున్నాయి. ఇది విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి. కేవలము బ్రాహ్మణ సంఘాలనే కాదు, ఓసీల్లో ఉన్నటువంటి 7 కులాలు, అలాగే బీసీల్లో ఉన్న కులాలు, అలాగే ఎస్సీల్లో ఉన్న కులాలు, ఎస్టీల్లో ఉన్న కులాలు, ప్రతి హిందూ అన్న ప్రతి ఒక్కరూ దయచేసి స్పందించాలని నేను అప్పీల్ చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కోరుతున్నా. దళిత సబ్బండ వర్గాలకు కానీ, బీసీ సోదరులకు కానీ, అలాగే ఓసీ సంఘాలకు కానీ అందరినీ కోరుతున్నా. ఇది అందరం ఖండించవలసిన చర్య. అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కోరుతున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే జరిగిందే గాంధీ భవన్లో అందరూ నాయకుల సమక్షంలో. మొట్టమొదటిగా ఖండించాల్సింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న కూడా నేను రిక్వెస్ట్ చేశాను రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి, అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది వాళ్ళకు పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతవరకు రెస్పాండ్ రాకపోవడం చాలా బాధాకరం. బీజేపీ మటుకు రామచంద్రరావు గారు కానీ, బండి సంజయ్ గారు స్పందించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎల్డి దిలీప్ కుమార్ గారు, అలాగే ఇంకా ఎంఐఎం పార్టీ, ఇంకా మిగతా పార్టీలన్నింటినీ కోరుతున్నాం. మీకు భావజాల వ్యతిరేకత ఉండొచ్చు, కాకపోతే స్పందించాల్సిన తీరు అది కాదు. మా పద్ధతులు మీకు నచ్చకపోయినా, మీ పద్ధతులు మాకు నచ్చకపోయినా దాన్ని ఖండించే తీరు అంటూ ఒక పద్ధతిపరంగా ఉంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, వైఎస్ఆర్సీపీని, ముఖ్యంగా ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలను అన్నింటినీ కోరుతున్నాం. అయ్యా, భావజాలంకి వ్యతిరేకత ఉండొచ్చు, కాకపోతే భావజాలకు సారూప్యత ఉండొచ్చు.
దానికి అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఇలాంటి ఇష్టం వచ్చినట్లు బూతు మాట్లాడడం అనేది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి మందుల సామెల మాటను ఖండించాలి. లేకపోతే ఒక డిక్లరేషన్ ఇవ్వండి. మేము హిందూ ధర్మాన్ని, హిందువులను తిడుతుంటే మేము కళ్ళప్పగించి చూస్తూ ఉంటాం, మేమేమీ చేయము, హిందూ వ్యతిరేకులం మేము అనే ఒక క్లారిటీ అన్ని ఇవ్వండి హిందూ సమాజానికి అని నేను చాలా ఘాటుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, ప్రజాశాంతి పార్టీ మన మన కే పాల్ గారిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మాకు అన్ని మతాలతో సామరస్యంగా ఉందామని హిందుత్వం కోరుతుంది. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ప్రపంచ దేశాల్లో యుద్ధం అయితేనే ఆపే ప్రయత్నం చేసిన మీరు మరి సామెలను ట్యూన్ చేయాలి. అది కూడా పాల్ గారికి సవాల్ విసురుతున్నాం. మరి ట్యూన్ చేయాలి పాల్ గారు. సోషల్ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఎంతోమంది మిగతా మత పెద్దలను కూడా కోరుతున్నాం. ఇది ఈరోజు హిందువులను అనొచ్చు, రేపు ఇంకోరు అనొచ్చు. మతం అనేది శాంతి సౌభ్రాతృత్వాలకి ఉండాలి, కానీ మత విద్వేషానికి కాదు, సమాజంలో అల్లర్లు చేరడానికి కాదు. దీని విషయంలో మనిషి అన్నవారు ప్రతి ఒక్కరూ స్పందించవలసిందిగా మేము పదే కోరుతున్నాం. వైదిక వాంగ్మయాన్ని అంటే చేతులు ముడుచుకొని హిందువులు కూర్చోరు, వేద ధర్మాన్ని అంటే చేతులు ముడుచుకొని హిందువులు కూర్చోరు అని ఖచ్చితంగా అందరం నిరూపణ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే మనము ఎవరికే వెళ్ళి రిప్రజెంటేషన్స్ అవి ఇవి ఇవ్వాల్సిన అవసరం అయితే నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే అది ఓపెన్గా పార్టీ మెయిన్ ఆఫీస్లోనే జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలియకపోతే విషయాన్ని తెలియపరుస్తాం. అందరి ముందే జరిగిన తర్వాత ఇంకే వెళ్ళి తెలియపరచడం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛందంగా స్పందించండి అని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా హిందువుల్లో ఉన్నటువంటి మన హిందూ సమాజంలో ఉన్న ప్రతి హిందువు, ప్రతి కుల సంఘము, కుల పెద్ద ప్రతి ఒక్కరు స్పందించి తీరాల్సిందే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీని అయితే మరీ కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని మరీ కోరుతున్నాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంఘటన జరిగింది, కాంగ్రెస్ ముఖ్య భవనంలోనే జరిగింది కాబట్టి మీరు మందుల సామెలను బర్తరఫ్ చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి వినతి చేస్తున్నాం, ఇలాంటి వారిని శాసనసభ నుంచి తొలగించండి. లేకపోతే శాసనసభ అనేది ఆఖరికి వేరే అర్థాన్ని గోచరించే పరిస్థితి ఉంది. కాబట్టి మా డిమాండ్ని మీరు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తొందరలోనే, ఇప్పటికే 48 గంటలు గడిచిపోయింది. ఈరోజు ఆదివారం, మంగళవారంలోగా పూర్తిగా దీనికి స్వస్తి పలికే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇంకా పోరాటం చాలా ఉధృతి స్థాయిలో ఎంత పోరాటానికైనా మేము సిద్ధపడతామని ఓపెన్గా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి విద్యార్థి సంఘాలు కానీ మిగతా అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం అంటే, తెలుగు రాష్ట్రాలు అంటే ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి రాష్ట్రాలుగా ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి బూతులకు సంబంధించింది మనది కాదు అనే మనది మనం చెప్పుకోవాల్సిన దుస్థితి మనకు కలగకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటలకి హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరూ పెద్దలతో కలిపి గూగుల్ మీట్ కూడా విరాట్ పరివార్ నుంచి నిర్వహిస్తున్నాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ గూగుల్ మీట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైందవ సమాజాన్ని సంరక్షించాలి, అలాగే హైందవత్వాన్ని కోసం ఏదైనా సిద్ధపడతాం అనే సైనికులు, భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడాలి అనుకున్నటువంటి ధీరోదాత్త దేశభక్తులందరూ కూడా, అన్ని సంఘాల నాయకులు దయచేసి గూగుల్ మీట్లో భాగస్వామ్యం కావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, వందే భారత మాతరం.